హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బోట్ నెక్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందు క్లాస్లో వచ్చేసి బోట్ నెక్ డ్రెస్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. కట్ చేసుకున్న ఈ మెటీరియల్ని మనం చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా ఆన్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం బోట్ నెక్ డ్రెస్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఈ స్టిచ్చింగ్కి వచ్చేసి ఫస్ట్ మనం నెక్ పీస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ వచ్చేసి చివరిన ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. రెండు పీసులకి ఈ బక్రం పీస్కి ఈ చివరిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నెక్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్, అది ఇన్విజిబుల్గా వేయడానికి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయడానికి మనకి ఇక్కడ బక్రం కనిపిస్తుంది కదా, ఈ బక్రం పీస్కి ఎడ్జ్ దగ్గర ఈ థ్రెడ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని థ్రెడ్కి చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేసుకున్న తర్వాత లోపల వైపు నుండి ఇప్పుడు మనం డ్రెస్ పీస్ని తీసుకోవాలి. ఈ డ్రెస్ పీస్కి ఇలా పై వైపు నుండి పెట్టుకోవాలి. పై వైపు నుండి పెట్టుకొని ఈ పీస్కి ఇలా బకరం పీస్ ఇలా పైకి వచ్చేలా పెట్టుకోవాలి. పైకి వచ్చేలా పెట్టుకొని రెండు వైపులా ఈ షోల్డర్ లెంత్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకొని ఫస్ట్ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసుకుంటే ఇక మనకి ఈ పీస్ జరగకుండా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బక్రం పీస్ పై వైపునే కుట్టు కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ పైపింగ్ జాయింట్ చేసుకున్న కుట్టు, ఈ కుట్టు పై వైపునే ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సుల్ని పెట్టుకోవాలి. ఇలా టక్సుల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపున జాయింట్ చేసుకున్నాం కదా బక్రం పీస్, ఈ బక్రం పీస్ని మాత్రమే పైకి తీసుకొని ఈ థ్రెడ్ పైపింగ్కి పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి జస్ట్ ఒకసారి ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత ఈ చివరన అంచుకి ఇలా కుట్టు పడేలా ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ పీస్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా ఈ నెక్ దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను. ఇలా 2 పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఒకవైపున ఎలా అయితే షోల్డర్ జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పీస్ని తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి చిన్న పీస్ తగ్గింది కదా, తగ్గిన ఈ పీస్ని నేను జాయిన్ చేసేసి ఎక్స్ట్రా మనకి ఒరిజినల్ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అదే సైజుకి కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ప్యాంట్ కలర్ క్లాత్ని తీసుకొని ఇది వచ్చేసి సుమారుగా 1.5 ఇంచు ఉండేలా తీసుకున్నాను. దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి లోపల వైపు నుండి కుట్టు వేసేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసి ఈ క్లాత్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. అంటే ఒరిజినల్గా డ్రెస్ పీస్ ఎంతైతే ఉందో ఈ జాయింట్ చేసిన ఈ పీస్ని వరకు పైవైపునకి ఇలా తీసుకొని ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇదే విధంగా రెండో వైపున హ్యాండ్ని కూడా స్టిచ్ చేశాను. ఇలా 2 హ్యాండ్ పీసులని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని డ్రెస్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. మనకి ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర నుండి ఈ టక్స్ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకుంటే మనకి 2 వైపులా హ్యాండ్ సమానంగా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకొని ఇక్కడి నుండి మనం హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపున ఎలా అయితే హ్యాండ్ పీస్ని జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపున హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేశాను. ఇలా రెండో వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ లూజులు ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసి పెట్టాం కదా, హ్యాండ్ లూజు, అలానే ఆర్మ్ లూజు, అలానే చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజ్. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఏం చేశానంటే ఎగ్జాక్ట్గా మనకి బాడీ మెజర్మెంట్స్ తీసిన దానికి నేను మొత్తం తీసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇక్కడ. ఇది ఏమైందంటే మనకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఎక్కువ పెట్టిన 1/2 ఇంచ్ కరెక్ట్గా తేడా వచ్చింది. ఇలా చేసేసి ఎందుకు వచ్చింది మనకి హ్యాండ్ తక్కువ వచ్చింది అని అనిపిస్తుంది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెంచినప్పుడు హ్యాండ్ పీస్లో కూడా ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసి ఇది మనం కుట్లు వేసుకునేటప్పుడు ఇక్కడ కావాలి అంటే కరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు ఇది ఇలా ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ ఉండదు, మనకి ఇక్కడ మాత్రమే కొంచెం ఖర్చు తగ్గుతుంది, సరిపోతుంది, పర్వాలేదు. ఇప్పుడు మనం ఒకసారి హ్యాండ్ లూజు, అలానే ఇక్కడ ఆర్మ్ లూజు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు 2 వైపులా మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. 2 వైపులా మార్కింగ్స్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈ లూజులకు సరిపడా ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసేసుకోవాలి. సైడ్ ఇక్కడ మనం హిప్ లూజ్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఇక్కడ వరకు రఫ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత
సైడ్ కట్స్ని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టాం కదా, ఒక చివరి నుండి స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 ఇంచ్కి సరిపడా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఇలా డబుల్ ఫోల్డ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక వైపున ఈ పై వరకు కుట్టిన తర్వాత మరలా రెండో వైపున ఇలా చక్కగా ఈ ఎక్స్ట్రా ఉన్న 1 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఒకేసారి ఈ చివరన అంచును కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ 1 ఇంచ్ ఈ చివరన అంచును కూడా ఒకేసారి ఫోల్డ్ చేసి కుట్టు వేసి రెండవ చివరన ఎడ్జ్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ డ్రెస్ మొత్తానికి ఈ కట్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఈ చివరన బార్డర్ క్లాత్ని తీసాం కదా, తీసుకున్న ఈ బార్డర్ పీస్ని ఇప్పుడు ఈ కట్స్కి పై వైపున ఇలా పెట్టేసుకోవాలి. చివరన పెట్టుకొని ఈ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మనకి మొత్తం ఈ కట్స్ని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చివరన బార్డర్ జాయింట్ చేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మొత్తం ఈ డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా ఈ బోట్ నెక్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చూడటానికి మొత్తం అంతా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.